జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 11/2/2024 ఆదివారం మాఘశుక్ల విద్య మొదలుకొని 17/2/2024 శనివారం మాఘశుక్ల అష్టమి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మకర కుంభ రాశుల్లో, బుధుడు మకరం, శుక్రుడు ధనుస్సు మకర రాశుల్లో, కుజుడు మకరం, చంద్రుడు కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో ఈ రాశి వారికి తప్పకుండా లాభాల బాటలో వీళ్ళు పయనిస్తారు. ఉద్యోగ అన్వేషణ వీరికి సఫలీకృతమవుతుంది. ఉద్యోగస్తులకు తప్పకుండా ప్రమోషన్స్ కానీ లేదా ఇంక్రిమెంట్లు కానీ, ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందటం జరుగుతుంది. మానసికమైనటువంటి చింత నుంచి దూరం అవుతారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో తప్పకుండా సముచితమైనటువంటి స్థానాన్ని పొందుతారు. పై అధికారుల మెప్పు పొందుతారు. కుటీర పరిశ్రమలు కానీ చిన్న చిన్న పరిశ్రమల వారికి గిట్టుబాటు ధర లభిస్తుంది. అనుకున్న స్థానాన్ని పొందుతారు. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా కొంత అనిశ్చితి కోల్పోయి, అనిశ్చితి నుంచి దూరమై వాళ్లకు మంచి స్థానాన్ని పొందేటట్టుగా ఉంటుంది. స్త్రీలకు మంచి శుభ గడియలు ప్రారంభమవుతాయి. మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఉద్యోగాల అవకాశాలలో తప్పకుండా లాభిస్తాయని తెలియజేయడమైనది. స్థిరాస్తులు కొనడానికి కొరకు వీరు ఆలోచిస్తుంటారు, ప్రణాళికలు వేస్తుంటారు. కొంతవరకు సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. కొంతవరకు అగ్రిమెంటు అయ్యేటట్టుగా కూడా ఉంటుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. కుటుంబ భారం అధికమవుతుంది. దాని తగినట్టుగా డబ్బు చేతికి అందడం జరుగుతుంది. కొన్ని విషయాల లోపల కుటుంబంలో కొంత మాటల్లో కానీ లేదా అభిప్రాయాలలో భేదాలు వచ్చేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దాని నాయకత్వం వహించి ఇంట్లో తప్పకుండా మీరు దాన్ని అన్నిటినీ సమస్యపోయేటట్టుగా మీరు వ్యవహరించి మొత్తం మీద దాన్ని సానుకూల పరిస్థితులను మీరు ఏర్పడే దిశగా ఉంటుంది. విద్యార్థులకు కొంత శుభ సమయమే. అవివాహితులకు కూడా కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. ఈ వారమంతా మీకు శుభాలు జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ రాశివారు ఈ వారంలో తప్పకుండా మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది. కొన్ని ఉద్యోగ అన్వేషణలో తప్పకుండా మీరు సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులు కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. కొంత వెతకండి, కొద్దిగా సక్సెస్ అయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. కొన్ని ఆల్రెడీ మీరు కొన్నటువంటి స్థిరాస్తులకు మీకు అనుకోని లాభాలు పొందుతారు. దైవ అనుగ్రహం మీ మీద ఉంటుంది. కనుక ఈ వారమంతా మీకు మంచి విషయాలు కానీ దైవిక సంబంధమైనటువంటి పూజాధికారులలో మీరు ఎక్కువగా పాల్గొంటారు. కొన్ని విషయాల లోపల మిమ్మల్ని చాలా గౌరవిస్తారు. మీ తెలివిని ఉపయోగించుకొని మీరు అందరికి కూడా లాభం చేకూరేటట్టుగా మీరు పయనిస్తారు. అన్ని రంగాల వారికి మీ మీద మంచి ప్రేమ కానీ లేదా అన్ని రంగాల వారితోని మీతోని సత్సంబంధాలు నెలకొల్పుకునే దిశగా ఉంటుంది. ఈ వారమంతా శుభాలు జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారం ఈ మిథున రాశి వారికి నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు.
దూర ప్రాంతాలు ఉద్యోగరీత్యా వెళ్ళవలసిన అవసరం పడుతుంది. కనుక మీరు భయపడకుండా మీరు వెళ్ళండి. అది టెంపరరీ, మీరు పర్మనెంట్ కాదు. కొన్ని విషయాల లోపల దాని ఏది చేసినా కూడా లాభదిశగా ఉంటుంది. మీరు ఇప్పుడు చెడు అనుకోవచ్చు, కానీ అది తప్పకుండా దానివలన సత్ఫలితాలను మీరు పొందుతారు. ఉద్యోగ అన్వేషణలో మీకు తప్పకుండా లాభం చేకూరుతుంది. నూతన ఉత్సాహంతో, నూతన రెట్టింపుతో పనిచేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఆగిపోయినటువంటి డబ్బు చేతికి అందుతుంది. కోర్టు చిక్కులు కానీ, ఆగిపోయినటువంటి ఆఫీస్ చిక్కులు కానీ అన్నీ తొలగిపోతాయి. మీకు దూర ప్రాంతాల కొత్త నూతనమైనటువంటి వ్యక్తులతోని పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మున్ముందు మీకు లాభంగా ఉండేటట్టుగా మీకు ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే, మంచి మార్కులు పొందుతారు. అవివాహితులకు కూడా మీకు మంచి శుభవార్తలు వింటారు. తప్పకుండా నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. శుభకార్యాలోచనలతోని మీకు ఈ వారం అంతా గడుపుతారు. శుభకార్యాలోచన నిర్వహణలో మీరు నిమగ్నమై ఉంటారు. తప్పకుండా మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను అన్నీ పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. స్త్రీలకు కూడా మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కుటుంబంలో మంచి వాతావరణాన్ని మీరు పొందుతారు. ఒక మంచి శుభవార్తను వింటారు. ఈ వారం మీకు ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితం అని చెప్పకుండా మీకు శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీకు కొంతమంది వ్యక్తులతోని కొంత మాటలు పడేటట్టుగా ఉంటుంది. మీ బంధువుల రాకతోని ఇల్లంతా సందడిగా ఉంటుంది. పై అధికారులతోని కానీ, పై నాయకులతోని కానీ మాటలు పడేటట్టుగా ఉంటుంది. కనుక కొంచెం అజాగ్రత్తగా ఉండకూడదని చెప్పి మీకు తెలియజేయడమేనది. వృత్తిపరంగా కానీ, ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఉన్నప్పుడు కొంత అజాగ్రత్తతో ఉంటే మాత్రం మీకు నష్టాలను కానీ మాటలు పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక కొంచెం అప్రమత్తతతోని, కొంచెం అజాగ్రత్తతో ఉండకుండా జాగ్రత్తగా ఉంటే మీకు అవన్నీ దూరం అయ్యేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఇంట్లో కుటుంబ భారం కొంత పెరిగేటట్టుగా ఉంటుంది. మీ భార్య లేక భర్త తప్పకుండా కొన్ని మాటల్లో తేడా వచ్చినట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక కొంత నోరు అదుపులో ఉంచుకోవాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. పిల్లలతోని కొన్ని మాటలు పడతారు. ఆ పిల్లలతో కూడా మాటలు పడకుండా కొంత జాగ్రత్తగా ఉండకుండా కొంచెం అప్రమత్తతతో మాట్లాడాలని చెప్పి మీకు సూచన చేయడమైనది. కొన్ని ఆంతరంగికమైనటువంటి విషయాలను గోప్యంగా ఉంచుతారు. కొన్ని వినుకోని సమస్యలకు ఒక పరిష్కారం మీకు లభిస్తుంది. కొంత ఆలోచన ఎక్కువగా పెడుతుంటారు ప్రతి విషయాలలో. ఇవి ఆలోచన ప్రకారంగానే మీకు కొన్ని సమస్యలు దూరంగా ఉంటాయి. తప్పకుండా దూరం అవ్వకుండా కొన్ని సమస్యలను మీరు అధిగమించుకుంటూ వస్తుంటారు. తప్పకుండా మీకు కొంత లాభాల దిశగా లేదా సమస్యలు దూరం అవుతుకుంటూ మీకు అన్నీ వస్తాయి. తప్పకుండా మీకు ఈ వారం కొంత సమస్యలు దూరమైనటువంటి వారం అని చెప్పవచ్చు. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. కొన్ని మంచి విషయాలను మీరు విని చాలా సంతోషంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. కొన్ని నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో ఈ సింహరాశి వారికి దూర ప్రాంతాల సందర్శనకు వెళ్తుంటారు. వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళ మాతృవర్గం వారితోని ఎక్కువగా కలయికతోని కొంత మాటలలో తేడా, అభిప్రాయంలో భేదాలు వచ్చేటట్టుగా ఉంటాయి. కనుక మీరు ఎక్కువగా మాట్లాడద్దు. మాట్లాడితే కొన్ని తప్పుడు అర్థంగా వాళ్ళు చేసుకొని మిమ్మల్ని దాన్ని ఇరికిచ్చేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. కనుక వారితోనే ఎక్కువగా మాట్లాడకుండా ఉండడమే మంచిదని చెప్పి వారం మీకు తెలియజేయడం అనేది. నూతన ఉత్సాహంతో మాత్రం పనిచేస్తారు. సామాజికమైనటువంటి సేవలలో మీకు మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. మీ పిల్లలు కానీ మీ కుటుంబం కానీ చాలా రోజుల తర్వాత మీరు కలవడం జరుగుతుంది. అందుచేత మీరు సంతోషకరమైనగా మీకు ఈ వారం గోచరమవుతున్నది. నూతన వస్తువులను సేకరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. వైవాహిక జీవితం
సస్యశ్యామలంగా ఉంటుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి ఒకటి తగినటువంటి సమయమే. మీరు ప్రయత్నించండి, లాభిస్తుంది. నూతనమైనటువంటి వస్తువులను కూడా మీరు సేకరిస్తారు. కొంత ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి వారికి సంతాన సౌఖ్యాన్ని, తర్వాత మంచి విషయాలను విని చాలా సంతోషంగా ఉంటారు ఈ వారం అని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కన్య రాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారంలో మీరు ఎక్కడి నుంచో ఆగిపోయినటువంటి వస్తువులు మీకు కానీ లేదా ఆగిపోయినటువంటి పనులు కానీ మీ చేతికి అందుతాయి. తప్పకుండా నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. దానికి మీకు శ్రమ కంటే ఎక్కువగా విపరీతమైనటువంటి శ్రమ చేసి అటువంటి వస్తువులను సందర్శన జరుగుతుంది. వస్తువులను సేకరిస్తారు. మీకు అంటే మీ శక్తిని మించి పని చేస్తారు. తప్పకుండా దానికి సత్ఫలితాలను పొందుతారు. పై అధికారుల మెప్పు పొందుతారు. మీరు ఎక్కువగా శ్రమించి పై అధికారుల మెప్పు పొందటానికి కొరకు మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు. దాని సత్ఫలితాలు మాత్రం పొందుతారు. ఎప్పటి నుంచో అంటే ఎప్పుడో పనిచేసినటువంటి ఆ పనికి ఇప్పుడు ఫలితం వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. సత్ఫలితాలను ఇప్పుడు పొందుతారు. తప్పకుండా ధనాదాయం విషయంలో మీకు ఆదాయం పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. నూతనమైనటువంటి వ్యక్తులు, నూతనమైనటువంటి అధికారులు మీకు మీ వెన్నుదన్ని ఉంటారు. తప్పకుండా మీకు చేయూతనిస్తారు. దాంతో మీ ముందుకు జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి తప్పకుండా లాభం పొందేటట్టుగా మీకు ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. విద్యార్థులకు కొంత గడ్డు కాలం అయినప్పటికీ మంచి మార్కులు పొందుతారు. సాంఘికమైనటువంటి కొన్ని విషయాల లోపల మీరు తప్పకుండా సంఘ మీటింగులు కానీ సామాజికమైనటువంటి సేవలలో మీరు పాల్గొని మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి ఫలితము, తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. విదేశ పర్యటనలు లాభించవు. మీకు విదేశాలకు వెళ్తా అనుకునే వాళ్ళకు వీసా లభించదు ఈ వారం. కొంత ఆచితూచి వ్యవహరించాలి. తప్పకుండా మీకు ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ రాశి వారికి కొన్ని విషయాల లోపల తప్పకుండా లాభం చేకూరుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. ఒక విలువగల వస్తువును మీరు సేకరిస్తారు. మీకు శక్తికి కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టి మీరు ఎక్కువగా మంచి వస్తువులను కొని తెచ్చుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి వనరులు సమకూర్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అభిప్రాయాల్లో భేదాలు తొలగిపోతాయి. నూతన ఉత్సాహంతో కొంతమంది వచ్చి మీతోని మాట్లాడము లేదా సత్సంబంధాలు నెలకొల్పడం చేత మీరు మనసు ఉల్లాసంగా ఉండేటువంటి సమయమని మీకు తెలియజేయడమైనది. ఆర్థిక పరమైన వనరులు మీరు సమకూర్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. దైవిక సంబంధంగా మీకు దైవమే మీకు అనుకూల్యత లభిస్తుంది. మీకు దైవానుగ్రహం పొంది తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. నూతన ఉత్సాహంతో మీ పిల్లలు ఉండడం చేత మీకు కూడా సంతోషంగా ఉంటారు. దైవిక పరమైనటువంటి విషయాల లోపల, పూజాదికి విషయాల లోపల పాల్గొంటారు. అనుకోని వెనుకోని లాభాలు కూడా మీకు ఉంటాయని చెప్పి తెలియజేయడం అనేది. అవివాహితులకు కూడా శుభవార్తలు పొందుతారు. ప్రమోషన్లు లాభిస్తాయి. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. మీరు ఊహించినటువంటి స్థలాలకు కానీ మీరు ఎప్పటి నుంచో ఎదురిచ్చేటటువంటి స్థలం మీకు లభిస్తుందని చెప్పి తెలియజేయడం అనేది. విలువగల వస్తువులు, బంగారం లాంటివి మీరు పొందుతారు. మంచి కీర్తి ప్రతిష్టలు ఈ వారం అంతా పొందుతారని చెప్పి గోచరమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారం మీకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులను మీరు మలుచుకుంటారు. దూరదృష్టితో ఉంటారు. మంచి పేరు ప్రతిష్టలు వచ్చే దిశగా మీరు దాన్ని ప్రణాళికలు వేస్తుంటారు. కొన్ని
ఆర్థికపరమైన విషయాలు అనుకోండి, వస్తువులకు సంబంధించినటువంటి విషయాలు అనుకోండి, వీటిల్లో మీరు ఒక పరిష్కార దిశగా మీరు ఆలోచించి ఒక తీర్పుకు నిర్ణయానికి వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి వనరులను మీరు పంచుకోవడమో లేదా దానికి సమస్యలను దూరంగా ఉండడమో మీరు చేసుకుంటారు. మీ కుటుంబ భారం పెరుగుతుంది. మీ సంతానంకు సంబంధించినటువంటి సమస్యలు దూరమవుతాయి. మీ భర్త లేక భార్యతోని సత్సంబంధాలు నిలబడుకుంటారు. అభిప్రాయాల్లో భేదాలు ఉన్నటువంటి సమస్యలన్నీ సమసిపోతాయి. మంచిగా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని పొందుతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆనుకూల్యత లభిస్తుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. ధన విషయంలో కొంత మేరకు మీకు లాభం చేకూరుతుంది. కాకపోతే కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కొన్ని ఖర్చులు కొంత మీద పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి తప్పకుండా ప్రమోషన్స్ కానీ లాభం కానీ చేకూరేటట్టుగా మీకు గోచరమవుతున్నది. విద్యార్థులు కొంత శుభ సమయమే, కాకపోతే శ్రమతో కూడుకున్నటువంటి ఫలితము. అవివాహితులు కొంచెం ఎక్కువగా శ్రమించాలి. కొద్దిగా శ్రమిస్తే తప్పకుండా లాభం చేకూరుతుంది. ఈ వారం అంతా మీకు శుభాశుభ మిశ్రమ ఫలితం. కాకపోతే ఆర్థిక పరంగా మీరు పెంపొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీరు నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. నూతన ఉత్సాహంతో మీ పని భారం మీకు తెలియకుండా అంత ఉత్సాహంతో పనిచేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. కొన్ని కుటీర పరిశ్రమలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ మంచి పురోభివృద్ధి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మంచి పేరు ప్రతిష్టలు రివార్డులు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం విషయంలో తప్పకుండా మీకు ఎదుగుదల ఉంటుంది. విద్యార్థులు మంచి మార్కులను పొందుతారు. నిరుద్యోగులు ప్రయత్నిస్తే మీ క్యాంపస్ రిక్రూట్మెంట్లు కానీ లేదా మంచి ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. వీసా లాంటివి తప్పకుండా సంప్రాప్తిస్తాయి. కొత్త వస్తువులతో అంటే నూతనమైనటువంటి వ్యక్తులు కానీ దూర ప్రాంతాల వారితోని నూతనమైనటువంటి కొత్త వ్యక్తులతోని మీకు సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. కొత్త పరిచయాలు మీకు లాభిస్తాయి. ధనాదాయం విషయంలో తప్పకుండా మీకు లాభిస్తుంది. క్రీడలలో పాల్గొంటారు. ధనాదాయం విషయంలో లాభం చేకూరుతుంది. వ్యాపారంలో మంచి మెరుకులతోని లాభాల దిశగా ఎక్కువగా పయనిస్తారు. రాజకీయ పరంగా ఉన్నవారికి మంచి సీట్ను కానీ అధికారాన్ని పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొంత ప్రయత్నించండి, తప్పకుండా లాభాలు మీకు దిశగా మీకు ఉంటాయి, మీ చేతిలో ఉంటాయి. కుటుంబ భారం తగ్గి కుటుంబంలో నూతనమైనటువంటి ఉత్సాహంతో సంతోషంతో ఉంటారు. శుభవార్తలు వింటారు. నూతనమైనటువంటి కొన్ని వస్తువులను మీరు సేకరిస్తారు. తప్పకుండా మీ ఇంట్లో సంతాన సంబంధించినటువంటి విషయంలో మీకు చాలా సంతోషంగా ఉంటారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. ధనాదాయం విషయంలో మీరు ఎదుగుదల ఉంటుంది. నూతనమైనటువంటి వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడానికి కొంత ఆచితూచి వ్యవహరించండి. మీకు లాభాలు పొందుతారు. కాకపోతే నూతనమైనటువంటి వ్యాపారాలలో అంత మీరు ఊహించినటువంటి లాభాలు రాకపోవచ్చు. కాకపోతే నష్టం మాత్రం చవి చూడరు. పై అధికారుల మెప్పు పొందుతారు. డాక్టర్లు కానీ లాయర్లు కానీ లేదా వృత్తిపరంగా ఉన్నటువంటి వారికి తప్పకుండా ఈ వారంలో ఒక ఎదుగుదల మంచిగా ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆర్థిక పరమైనటువంటి విషయాల లోపల పెరుగుతుంది. ధనాదాయం పెరిగే దిశగా మీరు పయనిస్తారు. వృత్తిలో మొత్తం ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. అనేకమైనటువంటి మీ అందరికంటే మీ పక్కకు ఉన్నటువంటి వారికంటే అందరికంటే మీకు పని భారం, పని ఒత్తిడి మీరే స్వతహాగా తీసుకొని పని చేసి మీ లాభం పొందే దిశగా మీరు పయనిస్తారు. తప్పకుండా ఈ వారం అంతా మీకు ఈ లాభాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. విద్యార్థులకు కూడా కొంత శుభ సమయమే. మీరు ఆచితూచి వ్యవహరిస్తే తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4,
శతభిషం 1 2 3 4, పూర్వభాద్ర 1 2 3. ఈ వారంలో శుభవార్తలు వింటారు, నూతనమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు, అధికమైనటువంటి కొంత విచారాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీకు సంతోషంగానే మీకు మనసు తేలిక చేసుకుంటారు. చిన్న చిన్న వైద్య సదుపాయాలు అవసరం పడతాయి. తప్పకుండా దానికి సంబంధించిన తట్టుగా మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానిలో బాధపడవలసినది, భయపడవలసిన పని ఉండదు. విద్యార్థులకు కొంత శుభ సమయమే. మీకు శుభవార్తలను కూడా వింటారు. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ఇంక్రిమెంట్లు లాభిస్తాయి. వైద్యపరంగా మంచి లాభాలు పొందుతారు. వృత్తిలో ఉన్నవారికి కానీ లేదా డాక్టర్లు, లాయర్లు అటువంటి వారికి తప్పకుండా కొంత లాభం జరుగుతుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. నూతనమైనటువంటి వ్యక్తులు కలయికతోనే లాభం చేకూరుతుంది. కొన్ని విషయాల లోపల మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆలోచనలు తగ్గట్టుగా మీకు శరీరం కొంత సహకరించదు. అయినప్పటికీ కూడా మీకు భగవంతుని కృపతోని తప్పకుండా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూతన ఉత్సాహంతో ఈ వారమంతా ఉంటారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4. ఈ వారంలో కొంత మేరకు మీరు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అయ్యో, నాకు ఎప్పుడు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి, ఆగిపోయినటువంటి పనులు అవుతాయి, ఆగిపోయినటువంటి ట్రాన్స్ఫర్స్ నాకు ఇంకా అయితలేదనేటువంటి విచారంగా మీరు ఉంటారు. మీరు విచారం చేయవలసిన పని లేదు. తప్పకుండా మీకు ఆరోగ్యంతో ఉత్సాహంగా ఉంటారు. మీరు ఉత్సాహంతో పనిచేస్తారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. డబ్బు లాభిస్తుంది. నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. పై అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ మంచి పేరును, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయాలు మీకు ఎక్కువగా లాభిస్తాయి. కొంత మీరు ఆశించినట్టుగా, ఊహించినట్టుగా ట్రాన్స్ఫర్స్ మీకు కాలేదనుకుంటారు, కానీ తప్పకుండా మీకు లాభ దిశగా మీకు మాత్రం మీరు ఏదైతే లాభం మీకు కలగాలనో ఆ లాభం మాత్రం తప్పకుండా జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. ఆర్థిక వనరులు తప్పకుండా మీకు లాభిస్తాయి. నూతనమైనటువంటి వస్తువులను కొంటారు. ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఎక్కువగా ఉండడం చేత మీరు స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కానీ లేదా నూతనమైనటువంటి వస్తువుల విషయంలో కానీ మీరు ఉత్సాహంతో ప్రణాళికలు వేస్తుంటారు. మీరు అన్నీ సక్సెస్ అవుతాయి. తప్పకుండా మీకు లాభం చేకూరుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. స్వస్తి.